వస్తానని చెప్పిన అరకపూడి గాంధీ అన్నంత పని చేశారు. భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో అరకపూడి అనుచరులు వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇరు వర్గాలకు సంబంధించి తోపులాట చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇరు వర్గాల కార్యకర్తలు కూడా వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు దూసుకుపోవడంతో హై టెన్షన్ ఏర్పడింది. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలను గాంధీ అనుచరులు విసిరారు. అంతటితో ఆగకుండా ఆయన ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వస్తారని చెప్పిన అరకపూడి గాంధీ అన్నంత పని చేశారు. భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అరకపూడి గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో అరకపూడి అనుచరులు వాగ్వాదానికి దిగడంతో ఒకరిపై ఒకరు పోలీసులు దాడి చేశారు. ఒకరిపై ఒకరు తోపులాట చోటు చేసుకుంది. ఇక కార్యకర్తలు ఒకరిపై మరొకరు దూసుకురావడంతో హై టెన్షన్ ఏర్పడింది. కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమాటాలను గాంధీ అనుచరులు విసిరారు. అంతటితో ఆగకుండా ఆయన ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ మధ్య నడుస్తున్నటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి దుమారం ప్రస్తుతం పీక్ స్టేజ్కి చేరుతుందని చెప్పాలి. ఈ రోజు 11 గంటలకి అరకపూడి గాంధీ నివాసానికి వస్తానంటే కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంలో ముందుగా అరకపూడి గాంధీ ఆయన నివాసం వద్ద 12 గంటల వరకు చూశారు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తన నివాసానికి రాకపోవడంతో అరకపూడి గాంధీనే స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి కొండపూర్ లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు చేరుకున్నటువంటి సందర్భంగా కౌశిక్ రెడ్డి బయటకు రావాలంటూ కూడా ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ పాటు ఆయన అనుచరులంతా కూడా చేరుకున్న తర్వాత కౌశిక్ రెడ్డి బయటికి రా, నువ్వు మా ఇంటికి వస్తానన్నారు కదా, నీ తడాకా ఏంటో చూపించు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు అరకపూడి గాంధీ. సందర్భంగా ఆయన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ఉంటున్నటువంటి నివాసం వైపుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అరకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా కోడగుడ్లతో దాడి సైతం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రశ్న అయితే కొండాపూర్లో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు పోలీసులంతా కూడా ఆయన నివాసానికి వెళ్ళేటటువంటి రూట్లో ప్రధానంగా భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ప్రశ్న అయితే ఆయన అదుపులోకి తీసుకుని బయటికి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి అయితే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య నడుస్తున్నటువంటి వివాదం అయితే తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. ఒకవైపు ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఆయన నివాసం నుండే మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన
రాజీనామా చేయాలా, ఆయన పదవికి బయాలక్ష్మికి వెళ్ళాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే నేను అవసరమైతే బయాలక్ష్మికి వెళ్తానంటూ కూడా మరొక వైపు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తూ కూడా అరకపూడి గాంధీ సవాల్ స్వీకరించిన ఆయన నివాసం మధ్య అయితే ప్రస్తుతం ఆ పోలీసులు భారీగా మోహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.